నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈరోజు మూగులపల్లి మండలంలో మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు మండల సర్వేసభ సమావేశంలో మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మరియు ఈరోజు మూగులపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గౌరవ ఎంపీపీ సభాధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల సర్వే సభ సమావేశంలో పాల్గొని మండలంలోని అన్ని సమస్యలను ప్రజాప్రతినిధులను ద్వారా తెలుసుకొని ఆ సమస్యలను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీ గారికి, వైస్ ఎంపీ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, కమ్యూనిటీ హాలు, ఉపగ్రహ సంఘం గ్రామ సొసైటీ అధ్యక్షులు, వైస్ చైర్మన్, ఎంపీటీసీ గారు, ఈ గ్రామ పెద్దలందరూ, అందరికి వచ్చిన అందరికి ప్రజలందరికీ, నాయకులందరికీ నమస్కారాలు. మన ఊరికి మన ఇరాన్ ఇంతమంది ఏం జరిగింది మాకు అభివృద్ధి అన్నాడు. అభివృద్ధి జరిగింది. గతంలో మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఈరోజు ఇప్పలపల్లి నుంచి మనం రావాలంటే చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉండే. ఆ రోడ్డును మన రమణారెడ్డి గారి నాయకత్వంలో మనం సాంక్యం చేసుకున్నాం, బ్రిడ్జి కట్టుకున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నది. ఇప్పుడు బస్సులు చూద్దాం, మనకు కుర్చీలు ఆ రోడ్డు ఈ రోడ్డు 2 రోడ్లు అయినాయి. 2 రోడ్లు చేసిన సందర్భంలో ఈ ఊరికి 3 రోడ్లు ఇలా మనకు సాంక్షన్ అయినాయి. రైతులు పోయే రోడ్లు ఇలా రావడపేట పోయే రోడ్డుకు అక్కడ ఐకేపీ కంచెలు 5 లక్షల రూపాయలు గౌరవ ఎమ్మెల్యే గారు మొన్ననే పెట్టించిండు. ఇప్పుడు కొబ్బరికాయ సుధా కొడతాం. దాంతో పాటుగానే మనకు ఇప్పుడు ఇక్కడ నుండి సుబ్బక్కపల్లి రోడ్డుకు 5 లక్షలు పెట్టిండు. అక్కడి నుంచి వెళ్ళి కొరిక్షాల మన మీ ఎక్కడి గణేష్పల్లి క్రాస్ కాంచెల్లి ఎస్సీ కాలనీకి వచ్చేటువంటి కెనాల కాలువ రోడ్డు ఉందో ఆ రోడ్డు సుధా 5 లక్షలు. మీ ఊరికి 3 వైపులా ఈ రోడ్లు పెట్టేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో మనం సెంట్రల్ లైట్ పెట్టుకున్నాం. ఎమ్మెల్యే గారి సహకారంతో ఇలా కమ్యూనిటీ హాలు కట్టుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి సహకారంతో రేపు రాబోయే రోజులతో చెరువు కట్ట రోడ్డు ఇబ్బంది ఉన్నది. అసలు తప్పకుండా మన ఎమ్మెల్యే గారి సహకారంతో మనం తప్పకుండా ఊరికి వచ్చేటువంటి మాట కాలువ చూద్దాం. మళ్ళా గౌరవ పెద్దలు మొన్ననే రివ్యూ పెట్టిండు. మళ్ళా కాలువ తోడి ఇక్కడ నీళ్ళు వచ్చేటట్టుగా ఇలా కొరచాల మాట నీళ్ళు చూద్దాం ప్రయత్నం చెక్ డ్యాం కట్టించిండు. పోతుగల మీకు ఇప్పుడు పెద్ద చెక్ డ్యాం కడతాను 5 కోట్ల 7 కోట్లతోని. ఆ చెక్ డ్యాం ద్వారా మన పోతుగల్లు ఊరు మన శ్యామలమై ఒక్క గుంట భూమి లేకుండా మనకి ఈ రోజు మన పంటలు పండుతాయి. అంటే అభివృద్ధి ఏం తెలుస్తుంది, ఇవన్నీ చెప్పుకుంటే తెలుస్తుంది. మనం వెంటనే ఏదో చిన్న సమస్యలు మన మధ్య మన సమస్యలు పెట్టుకుని ఇవే మనం మాట్లాడదాం, పార్టీ పరంగా మాట్లాడుకుందాం. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఉండాలి, ఊరిని అభివృద్ధి చేసుకోవాలని మీ అందరికి పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్యే గారు గ్రామంలో గుజరాత్ కమ్యూనిటీ హాల్కు ఇప్పుడే ప్రారంభించినటువంటి ఒక సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, కూడళ్ళ చౌరస్తాలో పెట్టినటువంటి లైటు, ఏర్పాటు ప్రారంభించుకోబోతున్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామంలో ప్రారంభిస్తున్న సందర్భంగా స్థానిక సర్పంచ్ గారు, అదేవిధంగా స్థానిక జెడ్పీటీసీ ఎంపీపీ గారు, స్థానిక ఎంపీటీసీ గారు, స్థానిక ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, అదేవిధంగా మండలానికి సంబంధించిన సర్పంచులు, మరి ఎంపీటీసీలు, పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఒకటే రోజు ఏది జరగదు. పుట్టిన పిల్లగాడు పెద్దగా కావాలంటే ఏడాది పెద్దగా అవుతాడు, అంతేనా? ఒకటేసారి రప్పున 6 ఫీట్లు అవుతాడు.
ఇది కూడా అభివృద్ధి అనేది కూడా గట్లనే ఉంటుంది. నేను ఎమ్మెల్యే అయినాడికి ఊరికి రావాలంటే గింత పొక్కలు, నడిచి రావాలంటే కూడా ఇబ్బంది ఉండే. చేసినవా లేదా? ఏం రోడ్ అయింది. ఈరోజు మీకు కావాల్సినటువంటి అంతర్గత రోడ్లు కానీ మీకు కావాల్సినటువంటి మిగతా ఏ విషయాలున్నా ఈ మూతలకు బుట్లు కట్టుకున్నాడు ఎవడ అనుకున్నారా? అనుకోలే. రోగం వచ్చింది 9 నెలల నుంచి మొత్తం ఆగిపోయింది. ఏడుకాడికి ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఉన్నది, ఆర్థిక ఇబ్బంది ఉన్నది. ఇవి అయినాక కొంచెం వెసులుబాటు కాగానే ఖచ్చితంగా అన్ని రకాల అభివృద్ధి జరిగింది, ఇంకా జరుగుతుంది. అభివృద్ధి విషయంలో, రోడ్ల విషయంలో, మీకు కావాల్సినటువంటి జీవన ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడ కూడా వెనుక తగ్గే పరిస్థితి ఉండదు. అన్ని జరగడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వచ్చిన సందర్భంలో మళ్ళీ మరొకసారి మరి ఈరోజు ఏమైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలన్నా, చిన్న చిన్న సమస్యలన్నా మళ్ళీ గారు, ఎంపీ గారు అందరూ వస్తారు, మేము కూడా వస్తాం, కూర్చొని మాట్లాడదాం. ఇది ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉన్నాం. ఒక పక్క కరోనా, ఒక పక్క అతి వర్షాలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి జరుగుతున్నటువంటి ఇబ్బందులు అయినప్పటికీ ఈరోజు మన సలివాగులో పోయేటువంటి నీళ్లను ఈరోజు మొగుళ్ళపల్లి దగ్గర మరి కురుక్షాల శివార్లు కట్టడం వల్ల నీళ్లు ఎట్లా ఉన్నాయి, అలాంటిదే మళ్ళీ మీ గ్రామ శివార్లో కూడా ఒకటి కట్టబోతున్నాం. దాదాపు చెక్ డ్యామ్ పూర్తయితే మీకు ఉండేటువంటి మొత్తం పొలాలన్నీ కూడా 2 పంటలు ఖచ్చితంగా పండే విధంగా చేపిస్తాం. టెండర్ కూడా అయింది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి దాన్ని ఆగిన తప్పకుండా వీలైనంత తొందరగా ఆ చెక్ డ్యామ్ కూడా పూర్తి చేయిస్తాం. ఇప్పుడు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను కూడా అన్ని కూడా మరమ్మతులు చేయిస్తున్నాం. అన్ని కూడా చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి మీరు ఈ రాక సందర్భంగా కలిసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. రైతుల యొక్క సంక్షేమానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆగాల కష్టపడి ఒక ఎత్తు, అమ్ముకోవడం ఇంకొక ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా ఈ 1 month వడ్లను సక్రమంగా మిల్లర్లో చేరే విషయంలో జాగ్రత్తలు కూడా వహించాలని సందర్భంగా కోరుతూ ఇంకా చాలా విషయాలు ఇక్కడ చర్చించుకున్నటువంటి అన్ని అంశాలను ప్రభుత్వ అధికారులు వాటిని పరిష్కరించే దిశలో పనిచేయాలని కోరుతూ మరి మీకు ఒక ఎంఆర్ఓ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు. తప్పకుండా రేపు వారం రోజుల్లో పట్టే రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా తప్పకుండా ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క సమీక్షా సమావేశంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఎత్తున్నా సార్, ఎవరు ఫోన్ మొన్న నేను మా డీ గారు తీసుకొని పోయి విలేజ్ ప్రతి విలేజ్ తిరిగిన సార్, అందరితో మాట్లాడినాం. ఫోన్ ఎత్తకుండా అయితే ఎంత లేదు సార్. ఒక టైంలో మీటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్పాన్స్ వచ్చేసింది, అంతే తప్ప అంతకుముందు రెస్పాన్స్ లేదు. డీ గారికి ఫోన్ చేస్తే మన డీ గారు వచ్చి ప్రతి ట్యాంక్ చూసింది. ఆ ట్యాంక్ లో కూడా వంట ఉంది సార్, రాష్ట్ర వంట అవుతుంది. మేము అందరం తిరిగినాం సార్, మా వీళ్ళ డీ గారు, మా డీ గారు, నలుగురం గారు కడిగిపోయింది ఒకసారి. ఎందుకంటే వర్షాకాలంలో కొంచెం నీళ్లు పెట్టారా, వర్షాకాలం ఎదగలుగుతాయి నీళ్లు, మట్టి కలిసి ఉంటుంది కొంచెం తగిన కాబట్టి తగినాక ఒకసారి క్లీన్ చేయండి, ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ చేయండి. కొంచెం అందుబాటులో ఉండండి. రంగాపూర్ వారం రోజుల్లో కూడా కరెంట్ ఇస్తాను, పంపించండి. మిగతా విలేజ్లు గుట్టపల్లి, మెట్టిపల్లి కూడా ప్రాబ్లం లేదు, అవసరం లేదు. కావాలండి ఏం కావాలంటే 24 hours ఆ లైన్ కి 24 hours ఉంటే మనం సప్లై చేస్తాం. అంటే ఎన్ని గంటలు నడుస్తుంది? నైట్ టైంలో నడవదు. నైట్ టైంలో ఆటోమేటిక్ స్టార్టర్ లేవా వాటికి? ఆటోమేటిక్ అంటే పెద్ద మోడల్ ఆటోమేటిక్ ప్రాబ్లమ్స్ ఓల్టేజ్ ప్రాబ్లమ్స్ మోడల్ కాకుండా ఏం కావాలా చేస్తాం సార్. పర్సన్ ఉంటాడు, ఒక అతను అక్కడనే ఉంటున్నాడు. ఏపీ చేపించి నీళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఎంత 24 గంటలు నడవాల్సిన అవసరం ఏముంటాయి అంటే ఉంటుంది సార్. అంటే ఎంత ఉంటుంది మోటార్ కెపాసిటీ ఎంత? 20 HP ఉంటుంది. 20 HP మోటార్ నిజంగా నడిస్తే 6-7 గంటలలో మొత్తం నీళ్ళు తాగాలి ఊరంతా. మరి చేంజ్ చేసినాము, ఎస్సీ గారికి లెటర్ పెట్టి చేంజ్ చేయించినాము. పర్లపల్లిలో పెద్ద ట్యాంక్ ఒకటి ఉంది సార్, దానికి సప్లై కావట్లేదు, నీళ్ళు ఎక్కట్లేదు దానికి. అట్లనే ఒకటి మన మొట్లపల్లి కింద, మొట్లపల్లి కాడ సంపు ఉంది, దాని కింద మెట్టిపల్లి, మొట్లపల్లి, గుళ్ళగట్టి కాసుల కూడా ఉంది. సో మెట్టిపల్లికి మొట్లపల్లికి కొంచెం సఫిషియెంట్ కదా, దానికి కూడా మనకు పవర్ సప్లై ఉంది కానీ అది మనకు అగ్రికల్చర్ దానికి ఇస్తున్నారు, దాని వల్లనే వస్తుంది అన్నట్టు. సో 12 hours లాగానే ఉంటుంది, 24 hours ఉంది. నాకు కొంచెం 2 విలేజ్లకు సబ్సిడీ ఇవ్వగలుగుతుంది సార్. ఇప్పుడు దాని కింద గుళ్ళగట్టుకుని కాసులపల్లికి ఏం ప్రాబ్లం లేకుండా సప్లై చేస్తున్నాం సార్. వాగు కింద కొంచెం వరద వెరిఫై చేసుకోండి, వెరిఫై చేస్తాను. కంటామినేషన్ అవుతుందా లేకపోతే వాళ్ళు ఇక్కడ పోయేటప్పుడు కూడా పలగొత్తాలో నీళ్ళు పోవచ్చు కదా, మరి
చూస్తా సార్, నేను శాంపిల్స్ కూడా తీసుకెళ్తాను. స్టెబిలైజేషన్ చేస్తున్నారు, ఈ కొత్త లైన్ చేసింది కదా విలేజ్ లోపల, అవి కమిషన్ ఇంకా దాంట్లో టోటల్ కొత్త పైపులైన్ కాకుండా ఎగ్జిస్టింగ్ పైపులైన్ కూడా వాడుకోవాలని ఉంది. ఊరికైతే నీళ్ళు రావాలి, ఏ పైపులైన్ పోయినా నీళ్ళు అయితే ప్రజలకు రావాలి. నీళ్ళు రావట్లేదని కదా చెప్తున్నారు. మొన్న వెళ్ళి మీ ఏడీని ఎస్సీ అందరూ మీరు చెప్పిన చెప్తే రంగాపూర్ ఎలక్ట్రిసిటీ ఏడీ ఉన్నాడా? ఆ రంగాపూర్ పైపు చేస్తావా? ఏ ఉదయం ఉన్నాయి ఇప్పుడు ఇంకేంటి కరెంట్ కనెక్షన్ లాంటి చేసి పెట్టి ఎప్పుడు నాకు ఎన్ని రోజుల్లో కరెంట్ ఇస్తావు? వారం రోజులు కరెంట్ ఇస్తావు. అంటే వాళ్ళకి ఎక్స్క్లూజ్ కదా మళ్ళీ కరెంట్ రావాలంటే చాలా ఇబ్బంది. ప్రతి ఫోన్ అప్డేషన్ అవుతుంది. ఉన్న లైన్ దగ్గర నుంచి ఇస్తుంది. ఫోన్ కూడా ఇస్తలేదు. కంటిన్యూషన్ చేసుకొని ఫోన్ పెట్టి అంత ఇబ్బంది గొడవ జరిగింది. ఒక్క మీటర్ రిక్వెస్ట్ చేసుకుంటారు అంటే మళ్ళీ పైసలు కట్టుకుంటారు. పైసలు ఏం లేదు సార్, ఉన్నదాన్ని పైసలు కట్టడం ఏం లేదు. దాని మీద మరి అగ్రికల్చర్ అదే ఆ ఒక్క మీటర్కు ఏదైతే మా పెట్టి చెప్పినావు అవి 2 రోజుల కరెంట్ పల్లెపల్లి చెప్పినావు. వాట్సాప్ పల్లెపల్లి అయితే కొంచెం ఇప్పుడు పెద్ద కోటపల్లి విలేజ్ వేసిన పైపులో పూసలకు డమ్మీలు కూడా పెట్టలే. ఆ వాటర్ ఇళ్ళలో వస్తాయి. ఇప్పుడు నూస్తారు ఇద్దరి వాట్సాప్ పెట్టి చూసుకోవాలి. మా ఇంటి దగ్గర టర్నింగ్ పెట్టలేదు. విలేజ్ అక్కడ పెద్ద కోటపల్లి ఒక్క విలేజ్ స్టార్ట్ చేశారు. మన కోర్టులో కంప్లీషన్ చేసిండు. మున్సిపల్పల్లి మన పల్లెపల్లి పెద్ద కొండలు 3 ఉన్నాయి. పెద్ద కొండలు కూడా వర్క్ స్టార్ట్ అయ్యి 2 3 days లో కంప్లీట్ అయితే కంప్లీట్ జరుగుతుంది. కదా మనం ఇప్పుడు గల్లీలోకి వేసే పైపులు ఇస్తే కదా మీరు నల్ల వేసే కదా మంది లీకేజ్లే. ఎక్కడ ఇప్పుడు ఒక లైన్ ఇచ్చాయి మీరు ఏ ఊరు ఎత్తరో ఆ ఊరు పూర్తి చేసినాక కాంట్రాక్టర్ను అక్కడనే పడి ఉండాలి. ఆయన పోయి చేయమంటే అది చేయడు, వీళ్ళు రారు, వాళ్ళు చూడు. ఇంకా ఇతనే ఉంటుంది ఇంకా చేస్తూనే ఉన్నాడు. రోజు చేస్తారు. మీరు ఏంటి ఓన్లీ మార్కెటింగ్ ఆఫీసర్సే కదా, మీరు కాదు కదా కాంట్రాక్టర్ పని చేసుకోవాలి. ఎందుకు చేసుకుంటలేరు? మీకు ఇద్దరు స్టాఫ్ ఉంది, మీకు ఇద్దరు సూపర్వైజర్లు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆ కాంట్రాక్ట్ కింద సూపర్వైజర్ ఉండదు కదా, వాడు ఉన్నాడు కదా లేదా? అదేనమ్మా ఇప్పుడు గ్రిడ్ వాళ్ళకి సూపర్వైజర్ లేడా? మీరు సర్పంచ్ కూడా అందరు గ్రామీణ పథకాలు పెట్టకండి. వీళ్ళు అడుగుతారు ఆ కాంట్రాక్టర్ వాళ్ళు వచ్చి వీళ్ళు వస్తున్నాయంటే వాళ్ళు 2 సార్లు తిరిగినాక సంతకాలు పెడుతుంది. సంతకాలు పెడితే పని అయిపోయినాయి. మీరు సంతకాలు పెడితే మనం అడగడానికి కూడా మీరే సర్పంచ్ గారు మమ్మల్ని అడుగుతాడు. 95% మంది సంతకాలు పెట్టిన అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. సంతకాలు పెట్టి రాకపోతే రాలేదని రాయండి. 3 రోజులు వాటర్ రాలేదు, 5 రోజులు రాలేదు. రాకపోతే వాళ్ళు కట్ చేస్తారు, డబ్బులు కట్ చేస్తారు. మీరు సంతకాలు పెట్టుకుంటా మళ్ళీ మీరు అడిగినప్పుడు కూడా వాటర్ రాలేదు అడిగినందుకు అలాగే చెప్తారు. అడగకుండా అదే పద్ధతి మేడం. నేను అడగకుండా ఎట్టుకోకుండా మిగిలిన జనాలు మరి అడగలేదా? ఎక్కడ సార్ వాటర్ ఎక్కడ వాళ్ళు చేసిన కాంట్రాక్ట్ ఏ విలేజ్ ఉన్నాయి సార్? ఈ జనరల్ సర్పంచ్ అడిగిండు. డబుల్ బెడ్రూమ్ పంపమన్నాం, గవర్నమెంట్ స్కూల్స్ లో పెట్టమని చెప్పినాము, హాస్టల్స్ లో పెట్టమని చెప్పినాము. అన్నింటిలో 1,00,00,000 రూపాయలు కావాలంటే కూడా మళ్ళీ పెట్టినాం కదా. ఇవన్నీ పెడుతూనే ఉన్నాం కానీ సమస్య పరిష్కారం అయితే ఒకసారి ఒక ఊర్లో మీరు ఇచ్చిన మొన్న మీ ఎస్సీ ఈని కూడా విజిట్ చేసిన డీజీ చెప్తే మేము తిరిగినా అన్నీ చేసినాం, సేఫ్ అంతా బాగా ఉంది. మళ్ళీ నువ్వు 6-7 ఊర్లలో నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నావు. ఇవే చెప్పినావు. మొట్టమొదటి ప్రాబ్లం ఉంది, వెట్టిమేడి ప్రాబ్లం ఉంది, రంగాపూర్ ప్రాబ్లం ఉంది, ఆగ్నేపల్లి ప్రాబ్లం ఉంది. అది ఎవరి ద్వారా ప్రాబ్లం అవుతుందని చెప్పారు. మీకు కాంట్రాక్టర్లు ఇంటలేరా అయితే చెప్తే సార్ వెళ్తే సార్ మాట్లాడతారు కదా. రంగాపూర్ ఆగ్నేపల్లి కరెంట్ ప్రాబ్లం ఉందని చెప్పినాం, అది చెప్పినాం. అయితే అది వచ్చేసాం కూడా ఎట్లుంది అంటే వీళ్ళు అందుబాటులో ఉంటున్నారు. ఈ అమ్మాయి వస్తుందా రెగ్యులర్ గా? పార్టీలు అంటే 10 వాళ్ళకి పని టైం
ప్రతి ఊళ్ళో ఇంతకుముందు ఆ లైన్ లేకుంటుంది. వాళ్ళు నీళ్లను వాళ్ళ బాధ్యత 10 years మెయింటెనెన్స్ వాళ్ళదే, 10 సంవత్సరాలకు వాళ్ళదే. మీరు ప్రతి నెల మీరు గ్రామ సర్పంచ్ సంతకాలు పెడుతుంది కదా, అలా 5 రోజులు లేకపోతే 5 రోజులు పేమెంట్ కట్ అవుతుంది. మామూలుగా మనం ఒక సంతకం పెట్టాం సార్. అయితే ఎంపీటీసీ సదయ్య గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులు యాకూబ్ మియా గారు, అదేవిధంగా పిఎస్సిహెచ్ చైర్మన్ నరసింహరావు గారు, వైస్ ఎంపీపీ రాజేశ్వరరావు గారు, ఎంపీటీసీ సోదరులు సోదరిమణులు, సర్పంచ్ సోదరిమణులు, అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. చాలా విషయాలన్నీ కూడా ఈ యొక్క రివ్యూలో ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు మనం ఇక్కడ చర్చించినటువంటి ప్రతి అంశాన్ని పూర్తిగా ప్రజా సంక్షేమం కొరకు అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుతారు. అదే సందర్భంగా జెడ్పీటీసీ గారు మొత్తం మండలంలో సమస్యలన్నీ వారు ప్రస్తావించారు. మరి వారి ప్రస్తావన కంటే ముందే వాటిని పరిష్కరించడానికి కార్యాచరణ కూడా మొదలుపెట్టిన విషయాన్ని కూడా వారు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి నీటి విషయంలో కావచ్చు, వడ్ల కొనుగోలు విషయంలో కావచ్చు, ఇక్కడ ఉండే రోడ్ల విషయంలో కావచ్చు, అన్ని విషయాలను ఇప్పటికే మొన్నటి వరకు అకాల వర్షాలు అత్యంత ఎక్కువగా నమోదైంది కాబట్టి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే వర్షాలు తగ్గినాయి. ఇప్పుడు అంతా కూడా పనులు చేసుకోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని గుర్తించే మొన్ననే రివ్యూ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను గతంలో చాలాసార్లు ఎస్ఆర్ఎస్ చివరి ఆయకట్లో ఉన్నాం, నీళ్లు మాకు చాలా ఎప్పుడో అందరి కడుపు నిండంగా మా నీళ్ళు వస్తున్నాయని చెప్పినప్పుడు వారు మన కొడగల్లో వచ్చినప్పుడు ప్రత్యేకంగా భూపాలపల్లి కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి నీటిల విషయంలో స్పెషల్గా నాకు ఫండ్స్ కావాల్సిన దృష్టి ఇస్తారని నేను ఇస్తానని చెప్పి మరి సభాముఖంగా చెప్పడం జరిగింది. దాని కంటిన్యూషనే ఇరిగేషన్ అధికారులతోటి వరంగల్లో 2 మంత్రుల సమక్షంలో చీఫ్ మినిస్టర్, స్పెషల్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ వాళ్ళందరూ కూడా రివ్యూ చేసినప్పుడు చెప్పిన తర్వాత మొన్న కొత్తగా ఇన్ఛార్జ్ కలెక్టర్ తోటి ఇరిగేషన్ సంబంధించినటువంటి అందరి అధికారులు సిఈలను కూడా పిలిపించి ఇక్కడ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం కోరడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో మన నియోజకవర్గంలో ఉండేటువంటి వాగులు, మోరంచ కానీ, సలివా కానీ అన్ని వాగుల మీద ఎక్కడ అవసరమైతే అక్కడ చెక్ డ్యామ్స్ నిర్మాణం చేసుకోవడం కానీ, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు రావడం వరకు ఎక్కడైనా ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల వ్యవసాయ రంగానికి 2 పంటలకు సరిపోయేటువంటి నీళ్లు ఖచ్చితంగా మనకు వస్తాయి. కాబట్టి మన రైతు సోదరులందరూ కూడా మరి దృష్టిలో పెట్టుకోవాలని సందర్భంగా కోరుతూ, మరి మిగతా విషయాల్లో రోడ్ల విషయంలో కానీ ఇవన్నీ కూడా నిధులు ఇంత చాలా నిధులు ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో కొంత శాంక్షన్ చేపించి ఇవన్నిటిని కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మరి ఇక్కడ వరులు పూతకొచ్చినాయి. మరి వరి ధాన్యం సేకరణ విషయంలో గతంలో కరోనా కావచ్చు, లేకపోతే వేరే ఏ కారణాలైనా రైతులు ఇబ్బంది పడ్డారు. కొన్ని కటింగ్స్ కూడా వ్యాపారుల వర్గాలు ఆ అవసరాన్ని అక్కడ ఉండే సమస్యను అడ్డం పెట్టుకొని పెద్ద మొత్తంలో రైతులకు నష్టం జరిగిందనే విషయాన్ని నిన్న జాయింట్ కలెక్టర్ తోటి రివ్యూ చేసినాం. అధికారులందరూ కూడా నిర్దేశించడం జరిగింది. ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్తా ఉన్నారు, రైతులు ఈరోజు సెంటర్లో తీసుకొచ్చినప్పుడు తేమ పర్సెంటేజ్ 17% ఉండాలి, తాళ్ళు లేకుండా చూసుకోవాలి, పొల్లు లేకుండా చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనం కూడా వ్యాపారం రైస్ మిల్లర్స్ తోటి గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. తాళ్ళు అట్లే ఉంటుంది, తేమ పర్సెంటేజ్ చూడమంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం నిర్దేశించినటువంటి మరి అంశాలకు అనుగుణంగా